शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। पुलुपुल्मीरुनु देवि देहमु भवद्भृत्यमुन्गान्त उत्पल पत्रांचित नेत्र निर्गत घृणी वात्सल्यवाल्लभ्य सम्मिलितानेक गुणौघ वृष्टिमयमै मिन्नेटिलो मुन्क भूस्थलि प्रापिंचिन यट्लतोचि मदि भ्रांतं मौनु मद्रेक्षणा। सभకు నమస్కారం। భారత భారతి అక్షరార్చన వాక్స్థలి సమూహం సమర్పిస్తున్న మాతృపూజ మహోత్సవం 66వ భాగానికి ఆదిశంకరుల వారి శివానంద లహరి 25వ భాగానికి పెద్దలందరికీ స్వాగతం పలుకుతున్నాం। ఈ రోజు కార్యక్రమంలో మాన్యులు ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు మనకు శివానంద లహరి విశేషాలని తెలియజేస్తారు। వారిని ఆరంభించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परासृष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां। ఆది దంపతుల పాదార విందాలకు సభక్తికంగా సహస్రాధికంగా ముందుగా ప్రణమిల్లుతూ మానవాళి తరించడానికి కావలసిన మహత్తరమైన వాంగ్మయాన్ని మనకు అనుగ్రహించిన జగద్గురువులైన ఆదిశంకరుల అడుగుదంపులకు అంజలి ఘటిస్తూ భారతికి నిరంతరం అక్షరార్చన సాగిస్తున్న మాన్య మహోదయులు డాక్టర్ గిరిజా మనోహర్ బాబు గారు, శ్రీ కుందావజ్జల కృష్ణమూర్తి గారు, శ్రీ నారుమంచి వెంకట అనంతకృష్ణ గారు, శ్రీ పాలకుర్తి రామమూర్తి గారు, తదితరులైన పెద్దలు అందరికీ ముందుగా నమస్కారాలు। శివానంద లహరిలోని ఆదిశంకరులు అందించిన అమృతప్రాయమైన దివ్య సందేశాన్ని ఆస్వాదించాలన్న సత్సంకల్పంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆత్మబంధువులందరికీ సాధువాదాలు సమర్పిస్తూ శివానంద లహరిలోని 25వ భాగానికి స్వాగతం, శుభస్వాగతం। కరలగ్న మృగ కరీంద్రభంగో ఘనశార్దూల విఖండనోస్త జంతు గిరిశో విశదాకృతిశ్చ చేతః కుహరే పంచముఖోస్తి మే కుతో భీ। శివానంద లహరిలోని 44వ శ్లోకం। ఆదిశంకరులు తన మనస్సును ఒక కోటగా మలచి పరమేశ్వరుని ఆ కోటలో నివసించమని ఆహ్వానించారు 42వ శ్లోకంలో। అది కాదయ్యా, నా మనస్సు ఒక భయంకరమైన అరణ్యంలో ఉంది, మద మాత్సర్యాలు, క్రోధ కామ క్రోధ లోభ మోహాలు భయంకరమైన క్రూర మృగాల్లా విచ్చలవిడిగా నా మనస్సులో సంచరిస్తున్నాయి। ఈ మనస్సు అనే భయంకర అరణ్యంలో ప్రవేశించి నువ్వు ఆది కిరాతుడు కాబట్టి వేటాడి నా మనస్సుకు స్వస్థత కలిగించు అని ప్రార్థించారు 43వ శ్లోకంలో। మనస్సు కోటగా మలచుకుని పరమేశ్వరుడికి నివాసం చెయ్యాలని, మనస్సులో కూడని గుణాలుంటే దాన్ని కీకారణ్యంగా గుర్తించి వేటాడడానికి ఆది కిరాతుడుగా భావించి పరమేశ్వరుణ్ణి ఆహ్వానించాలని సందేశం అందించిన ఆదిశంకరులు ఈ శ్లోకంలో మనస్సులో శివుడుంటే ఎలా ఉంటుంది, మరి వరుసగా శివుణ్ణి రమ్మని ఆహ్వానించినప్పుడు ఆ శివుడు వచ్చాడు అనుకుంటే శివుడు ఉంటే ఎలా ఉంటుంది, మనస్సులో శివుడు ఉన్నవాడి పరిస్థితి ఏమిటి, ఆ శివుడు ఎలాంటి వాడు 44వ శ్లోకంలో చెప్పారు।
కరలగ్న మృగ కరీంద్రభంగ ఘన శార్దూల విఖండన అస్తజంతు గిరిశ విశదాకృతి పంచముఖ మే చేతః కుహరే అస్తి మే భీహి కుతః. చేతిలో మృగాన్ని కలిగినవాడు అని ప్రారంభించారు. కరలగ్న మృగ, శివుడి చేతిలో మృగం ఉంటుంది, సింహం చేతిలో కూడా మృగం ఉంటుంది, మృగాన్ని పట్టుకుంటుంది సింహం. గజాసురుణ్ణి భంగపరిచిన వాడు పరమశివుడు, ఏనుగులను చంపేది సింహం. బలవంతుడైన వ్యాఘ్రాసురుణ్ణి సంహరించిన వాడు పరమేశ్వరుడు, బలమైన పెద్ద పులులను చంపేది సింహం. ప్రాణులన్నింటినీ అందరినీ లయం చేసేవాడు శివుడు, అన్ని జంతువులను చంపి తనలో పొట్టలో పెట్టుకునేది సింహం. పర్వతాల్లో కైలాస పర్వతం మీద నివసించే స్వామి పరమశివుడు, కొండల్లో సంచరించేది సింహం. తెల్లని శరీర కాంతి కలిగిన వాడు శివుడు, తెల్లగా మెరిసిపోయేది సింహం. విశాలమైన శరీరం కలిగింది పైగా. 5 ముఖాలు కలవాడు శివుడు. పంచ అంటే భయంకరంగా విశాలంగా పెద్దగా తెరిచిన నోరు కలిగింది సింహం. అలా ఉన్న సింహమైన శివుడు నా మనస్సు అనే గుహలో ఉన్నాడు, ఇక నాకు భయం ఎందుకు అంటున్నారు ఆదిశంకరులు ఈ శ్లోకంలో. అంటే శివుడి లక్షణాలన్నీ సింహానికి సరిపోయేటట్లుగా వర్ణించారు. అంటే ఈ శ్లోకంలో శివుడే సింహం అని చెబుతూ ఆ శివుడికి సింహానికి ఉన్న సమాన ధర్మాలను సమన్వయం చేశారు ఆదిశంకరులు. కరలగ్న మృగ అని ప్రారంభం చేశారు. అంటే చేతిలో లేడి కలిగిన వాడు శివుడు. దక్షయజ్ఞం సమయంలో ఆ యజ్ఞం లేడి రూపాన్ని ధరిస్తే ఆ లేడిని తన చేతిలోకి స్వీకరించిన వాడు శివుడు అని ఒక పురాణ కథ. అంతేకాకుండా నటరాజస్వామి రూపంలో పరమశివుడు ఉంటే, లేక జ్ఞానాన్ని ప్రసాదించే దక్షిణామూర్తిగా పరమశివుడు ఉంటే, ఆ శివుడి చేతిలో లేడి ఉంటుంది. కాబట్టి కరలగ్న మృగ అయినవాడు శివుడు. మరి సింహం కూడా తన పంజా విసిరి లేడిని పట్టుకుంటుంది కనుక అది కూడా కరలగ్న మృగ. కరలగ్న మృగ అనే మాట శివుడికి సరిపోతుంది, సింహానికి అన్వయిస్తుంది. మరో లక్షణం ఏమిటి అంటే కరీంద్రభంగ. శివుడు గజాసురుణ్ణి అంతం చేశాడు. నిజానికి గజాసురుడి పొట్ట చీల్చి అతన్ని సంహరించింది నందీశ్వరుడు, అయినా అందుకు పథకం వేసింది మహావిష్ణువు. అయినా ఈ కథంతా ఇలా నడవడానికి ప్రధాన కారణం ఆ గజాసురుడికి శివుడు ఇచ్చిన వరమే. కాబట్టి కరీంద్ర భంగం చేసిన వాడు శివుడే, శివుడితోనే ప్రారంభమైంది ఈ కథ. కాబట్టి కరీంద్ర భంగ అనే మాట శివుడికి సరిపోతుంది. ఇక కుంభస్థలాన్ని చీల్చివేసి ఏనుగును చంపే స్వభావం కలిగింది సింహం. కనుక కరీంద్ర భంగ అనే పదం అటు శివుడికి ఇటు సింహానికి కూడా సరిపోతుంది. ఆ తర్వాత ఆదిశంకరులు చెప్పిన మాట ఘనశార్దూల విఖండన. శివుడు వ్యాఘ్రాసుర సంహారం చేశాడు అని శివ పురాణ గాథ చెప్తోంది. శివుడు ఎందరో రాక్షసులను సంహరించాడు, వారిలో వ్యాఘ్రాసురుడు ఒకడు. ఆ వ్యాఘ్రాసుర సంహారం చేసినట్టుగా పురాణ కథలు మనకు చెప్తున్నాయి. శివపురాణంలో ఈ కథ కనపడుతుంది. సింహం వ్యాఘ్రం అంటే పెద్ద పులిని కూడా వేటాడి వెంటాడి హింసిస్తుంది, సంహరిస్తుంది. కాబట్టి ఘన శార్దూల విఖండన అనే లక్షణం శివుడికి సరిపోతుంది, సింహానికి సరిపోతుంది. హస్త జంతు, జంతువులు అంటే పుట్టినవారంటే ప్రాణులు. సమస్త ప్రాణికోటిని తనలో లయం చేసుకుంటాడు పరమశివుడు. అంతేకాక స్థావర జంగమాత్మకమైన ఈ విశ్వం, కదిలేవి కదలనివి ప్రాణం కలిగినవి ప్రాణం లేనట్టుగా అనిపించేవి అన్నీ ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఈ చరాచర ప్రాణికోటి అంతా శివుడి ఉదరంలోనే ఉంటుంది. సింహం కూడా ఎన్నో జంతువులను చంపి తింటుంది కాబట్టి సింహం కడుపులో కూడా ఎన్నో మృగాలు ఉంటాయి. అంతేకాదు సింహాన్ని చూడగానే ప్రాణభయంతో మిగిలిన జంతువులని ఎక్కడికక్కడ పారిపోతాయి. ఒక్క జంతువు అయినా కనపడదు అక్కడ. జంతువులేవి కనపడకుండా చేసేది సింహం. కనుక అస్త జంతువు అనే లక్షణం అటు శివుడికి ఉన్నది,
ఇటు సింహానికి ఉన్నది. ఆ తర్వాత గిరిశ, కొండ మీద శయనించేవాడు శివుడు, కైలాస పర్వతం మీద ఉంటాడు. కైలాసగిరి మీద ఉండేవాడు గిరీశుడైన శివుడైతే, మరి సింహం కూడా కొండల మీద, కొండ గుహల్లోనూ అక్కడ ఇక్కడ సంచరిస్తూ ఉంటుంది, కొండల మీదే నిద్రపోతూ ఉంటుంది కూడా. కాబట్టి గిరిశ అయిన వాడు శివుడు, గిరిశ అయింది సింహం. ఆ తర్వాత చెప్పిన మాట విశదాకృతి, పెద్ద ఆకారం కలిగిన వాడు శివుడు, సర్వవ్యాపకుడై భూమి కంటే కింద ఉన్న పాతాళం చివరి వరకు మహావిష్ణువు పంది రూపాన్ని ధరించి ప్రయాణించినా కూడా కనిపెట్టలేనంత కింది నుంచి ఉన్నాడు. పైన బ్రహ్మదేవుడు హంస రూపాన్ని ధరించి హంసవాహనం మీద పైదాకా వెళ్ళినా కూడా దర్శించలేనంత పై వరకు ఉన్నాడు. ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందు పాంతామృతై అని శివాభిషేకం జరిగే సమయంలో మనకు వినిపించే మాట ఒకటి. కాబట్టి శివుడు సర్వవ్యాపకుడు, అంతటా నిండిపోయినవాడు కనుక విశదాకృతి, అంతటా నిండి ఉన్నవాడు విశదాకృతి. విశదాకృతి అంటే తెల్లని ఆకారం కలిగిన వాడు శివుడు. స్ఫటిక వర్ణంలో తెల్లగా ఉంటాడు. సింహం కూడా తెల్లగా ఉంటుంది, పెద్ద ఆకారాన్ని కలిగి ఉంటుంది. పైగా ధైర్యంగా, నిలకడగా, స్థిరంగా ఉంటుంది. నక్కి నక్కి నక్కవలే చూసే లక్షణం సింహానికి లేదు. కాబట్టి సింహం కూడా విశదాకృతి. విశదాకృతి అనే విశేషణం అటు శివుడికి చెల్లుతుంది, ఇటు సింహానికి చెల్లుతుంది. పంచముఖ, 5 ముఖాలు కలిగిన వాడు పరమశివుడు. సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే పేర్లు కలిగిన 5 ముఖాలు కలిగిన వాడు పరమశివుడు. సజ్జోజాతుడవో, అఘోరుడవో, ఈశానుండవో శంకరా, ఉజ్జత్తేజము వామదేవుడవకో ఓంకారమాకారమో, విద్యామూర్తివో నీవ తత్పురుషుడో, వేదం నీ రూపమో, హృద్యం వాద్యము నీదు తేజమెరుగన్, యవారికి బోలునే అని ఒక సందర్భంలో పరమశివుని దివ్య వైభవం తలపులకు వచ్చినప్పుడు అనుకున్న మాట. కాబట్టి పంచముఖుడు శివుడు. సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే పేర్లు ఆ 5 ముఖాలకి ఉన్నాయని వేదవాంగ్మయం తెలియజేస్తోంది. పంచానన లక్షణం శివుడికి ఉన్నది. సింహం కూడా పంచాననమే. పంచ అంటే భయం కలిగించే పెద్దదైన నోరు, ఆననం అంటే నోరు, అలాంటిది సింహం. కాబట్టి పంచానన అనే మాట అటు శివుడికి ఇటు సింహానికి ఇద్దరికి వర్తించే మాట. మే చేత కుహరే అస్తి, నా మనస్సు అనే గుహలో ఇలాంటి శివుడు అనే సింహం ఉండగా, మే కుతో భీహి, ఇంకా నాకు భయం ఎందుకు అంటున్నారు ఆదిశంకర్. సింహం లాంటి శివుడి అండ ఉంటే మనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయనే చూసుకుంటాడు, ఆదుకుని సంరక్షణ కలిగిస్తాడు, మనకు అండగా ఉంటాడు కదా. అప్పుడు మనకు ఏ భయము ఉండే అవకాశం ఉండదు. చివరికి మృత్యు భయం కూడా ఉండదు శివుడు ఉంటే. గుహలో సింహం ఉంటే ఏమిటి ప్రయోజనం అంటే ఏ జంతువు ఆ దరిదాపులకు రాదు. హృదయ గుహలో శివుడనే సింహం ఉంటే దుష్ట సంకల్పాలు అనే నీచ జంతువులు ఆ దరిదాపుల్లోకి రావు. ఆ హృదయంలోకి ఏ కోడలి గుణాలు ప్రవేశించే అవకాశం ఉండదు శివుడు. అంతేకాదు ఏ దిగుళ్ళు దరిచేరవు. మనస్సంతా శివుడితో నిండిపోతే దిగులు పడ్డానికి చోటు ఎక్కడ ఉంటుంది. ఆత్మస్వరూపుడైన శివుడు ప్రాణుల హృదయ గుహల్లో ఉన్నాడు అని మనం గుర్తించాలి. అలా గుర్తించడానికి సరి అయిన సాధన కావాలి. ఆ సాధన ఏమిటి అంటే నిరంతర చింతన లేక సంపూర్ణ శరణాగతి. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః, మృత్యుంజయుడైన శివుడిని ఆశ్రయించుకున్నాను నేను, యముడు నన్ను ఏమి చేయగలడు గనుక అనే నమ్మకం, ధైర్యం, స్థైర్యం, నిగ్రహం కావాలి మనకు. అది శివుడు హృదయ గుహలో ఉండడం అంటే. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతు నిహితో
గుహాయాం. ఉపనిషత్తులు చెప్పిన మాట. మాటలకు మనస్సుకు అందరి పరమాత్మ స్వరూపుడు ఎక్కడున్నాడు అంటే జ్ఞానస్వరూపుడైన పరమశివుడు అణువు కంటే అతి సూక్ష్మమైన వాడు, మహత్తు కంటే పెద్దదైన మహత్తైన వాడు, హృదయ గుహలో సింహంలా రక్షకుడై ఉన్నాడు. ఇది ఉపనాడని గుర్తించడమే మనం చేసే సమస్త సాధనలకు పరమార్థం. అది సకల విద్యల సారం కూడా. మనస్సులో శివుడు ఉన్నాడని గుర్తించాలి. ఆ గుర్తించి ఆనందాన్ని పొందాలి. శివుణ్ణి హృదయంలోకి రమ్మని పిలిచి రాకుండా ఉంటాడా? పిలవడం మనదే ఆలస్యం. కానీ ఆయన బోళాశంకరుడు ఎప్పుడు ఏ భక్తుడు పిలుస్తాడా, ఏ భక్తుడికి అండగా ఎలా నిలబడదామని ఎదురు చూస్తుంటాడే. కాబట్టి మన వైపు నుంచే ఆలస్యం ఉంది. మనం మనసారా నిండు మనస్సుతో మిగిలినవేవి నాకు అక్కర్లేదు, ఇంకెవరితోనూ నాకు పని లేదు, పరమశివుడే నాకు కావాలి అనే కోరికతో పరమశివుడిని పిలిస్తే తప్పకుండా ఆ పరమశివుడు హృదయంలోకి వచ్చి కూర్చుంటాడు. అది కోట అయితే సౌకర్యాలన్నీ ఆస్వాదిస్తూ ఉంటాడు. అది అరణ్యం అయితే దాన్ని సరిచేసే విధంగా వేటాడి క్రూర మృగాలనే దుష్ట గుణాలను సంహరించి ప్రశాంతత కలిగించే విధంగా ఉంటాడు. ఏమైనా మనస్సులో ఉంటాడే. కాబట్టి సకల సాధనల పరమార్థము మనస్సులో శివుడే ఉన్నాడు. ఈ మనస్సు శివుడికి అంకితమైంది అని గుర్తించడం. అందుకే విశ్వనాథ వారు విశ్వేశ్వర శతకంలో చమత్కారమైన మాట అన్నారు. అంహోవారణ కుంభపాటన కళోద్యత్ శ్వేత భ్రూభృద్దరీ సింహస్వామి. అంహోవారణ, అంహ అంటే పాపం. పాపం అనే మదపుటేనుగుల కుంభస్థలాలు చీల్చడం అనే కళలో నైపుణ్యం కలిగిన శ్వేత భూభృద్దరీ సింహస్వామి. శ్వేత భూభృత్, భూభృత్ అంటే కొండ, శ్వేత భూభృత్ అంటే తెల్లని కొండ, అంటే వెండి కొండ, కైలాసం. కైలాసం మీద నివసించే సింహం లాంటి ఓ పరమేశ్వరుడా, సింహం ఏనుగుల కుంభస్థలాలను చీల్చినట్టే నువ్వు పాపాలు అనే ఏనుగుల కుంభస్థలాలను చీల్చుతావు. చీల్చి పెద్ద గర్జన చేస్తుంది సింహం. భవత్ ప్రగర్జనల దిక్సీమల్ ప్రతిధ్వానతారంభ ఖేదము పొంది భీతిమై తద్రత్యుల్ నిశాటుల్ నచాహం అంతవూయటం సువ్రాలెదరు భార్యల్ కాళ్ళ విశ్వేశ్వర. పరమేశ్వరుడు ఒక్కసారి పెద్దగా సింహగర్జన చేయగానే రాక్షసులందరూ భయపడిపోతారు. సింహం ఒక్కసారిగా గర్జిస్తే అందరూ ఎలా భయపడతారో పరమేశ్వరుడు గర్జించగానే దుర్మార్గులైన రాక్షసులు అలా హడిలిపోతారు. హడిలిపోయి ఎదురుగా ఉన్న భార్యను చూసి కాళికాదేవికి వాహనమైన సింహమే అరిచిందేమో, ఈ భార్యని మర్చిపోయి కాళికాదేవి అనుకుని ఆ భార్య కాళ్లకు నమస్కరిస్తాట రాక్షసుడు. ప్రతి రాక్షసుడు ఇలాగే చేస్తాడు. అందుకని నిశాటుల్ వ్రాలెదరు భార్యల్ కాళ్ళ విశ్వేశ్వర అని విశ్వనాథ వారు శంకరాచార్యుల వారి భావాన్ని అనుసరించారా అన్నట్లుగా పరమశివుణ్ణి సింహంగా భావించారు. పరమశివుడి మాటను సింహ గర్జనగా, ఆ పరమశివుడి సింహ గర్జనకు దుష్ట గుణాలనే రాక్షసులు వైదొలగిపోతారు అనే భావాన్ని పరమాద్భుతంగా విశదీకరించారు. సింహం లాంటి శివుడు మనస్సులో ఉంటే ఆ మనస్సు హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది, ధర్మబద్ధంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. కరలగ్న మృగ కరీంద్రభంగో ఘనశార్దూల విఖండనో అస్త జంతు గిరిశో విశదాకృతిశ్చ చేతః కుహరే పంచముఖోస్తి మే కుతో భీ అన్నారు. ఇంతవరకు తన మనస్సును రకరకాల పద్ధతుల్లో అక్కడక్కడ చెప్తూ వచ్చిన ఆదిశంకరులు నా మనస్సు అనే కొండ గుహలో శివుడనే సింహం ఉన్నది అన్నారు. ఇప్పుడేం చేస్తున్నారు? 45వ శ్లోకంలో మనస్సును ఒక పక్షిగా భావించారు. ఈ పక్షి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి అంటే బాగా నీడ కావాలి, మంచి గూడు కావాలి. ఓ పక్షి, ఎందుకు ఊరికే అటు ఇటు ఎక్కడి బాణానికి చిక్కితే ఏమైపోతావు?
అందుకని ఓ పక్షి నీకు మంచి గూడు చూపిస్తాను. మనస్సు అనే పక్షి రకరకాల కోరికలతో అక్కడ ఇక్కడ సంచరించడం కంటే పరమేశ్వరుడి పాదపద్మాల జంటే నిజమైన గూడు అని తెలిసి ఆ గూటిలో నివసించగలిగితే, అంటే మనస్సు పరమేశ్వరుడి పాదపద్మాల గూటికి చేరితే, అంటే మనస్సు నిండా పరమేశ్వరుడి పాదపద్మాలే ఉంటే ఎంత బాగుంటుంది. ఈ భావాన్ని 45వ శ్లోకంలో మనవి చేశారు ఆదిశంకర్. ఛందస్యాఖి శిఖాన్వితై ద్విజవరై సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారై ఫలైర్దీపితే చేతః పక్షిశిఖామణే త్యజ వృధా సంచారమన్యైః అలం నిత్యం శంకరపాదపద్మయుగళీ నీడే విహారం కురు. చేతః పక్షిశిఖామణే ఛందస్యాఖి శిఖాః అన్వితైః ద్విజవరైః సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని సుధాసారైః ఫలైః ఖేద హేదిని దీపితే శంకర పాదపద్మయుగళీ నీడే విహారం కురు. అన్యైః అలం వృధా సంచారం త్యజ. మనస్సు అనే ఓ పక్షిరాజా, నువ్వు సుఖంగా ఉండడానికి, హాయిగా విహరించడానికి మంచి గూడు ఒకటి నీకు చూపిస్తాను. అదేమిటో తెలుసా? పరమేశ్వరుని పాదపద్మాల జంట అనే గూడు అంటున్నారు ఆదిశంకర్. ఆ గూడు ఎక్కడుందట? వేదం అనే వృక్షానికి చివర ఉన్న చిటారు కొమ్మపై ఉన్నది. ఇప్పటికే ఆ గూటిని ఆశ్రయించి సేవిస్తున్నాయి ఎన్నో ఉత్తమ పక్షులు. ద్విజులు అంటే జ్ఞానం కలిగిన వారు. పక్షికి ద్విజం అని పేరు. ఆధ్యాత్మిక చింతన వల్ల రెండవ జన్మ ఎత్తి జ్ఞాన సంపన్నతను పొందినవాడు కూడా ద్విజుడని పిలువబడతాడు. కాబట్టి జ్ఞానం అనే రెండవ జన్మను పొందిన ఉత్తములు ఎందరెందరో ఇప్పటికే శివపాద యుగళమనే గూటిని ఆశ్రయించుకున్న పక్షుల్లో ఉన్నారు. పైగా ఈ గూటికున్న మరో లక్షణం, ఇది శాశ్వతమైంది. ఈ గూడు ఎంతో సుఖాన్ని కలిగిస్తుంది, దుఃఖాన్ని తొలగిస్తుంది, అమృత ఫలాలు ప్రసాదిస్తుంది. మేత కోసం మళ్ళీ ఆ గూట్లో ఉండే నువ్వు అటు ఇటు వృధాగా సంచరించకు. దానివల్ల ఏం ఫలితం ఉంటుంది కనుక పరమేశ్వరుడి పాద పద్మాల జంట అనే గూటిలో ఉండు ఓ మనస్సు అనే పక్షి అంటున్నారు ఆదిశంకర్. అంటే ఇక్కడ మనస్సును పక్షిగా, పరమేశ్వరుని పాదాల జంటను గూడుగా వర్ణిస్తున్నారు. ఆ గూట్లోకి చేరమని మనస్సుకు ప్రబోధం అందిస్తున్నారు. చేతః పక్షి శిఖామణే అని సంబోధన. మనస్సనే ఓ పక్షి రాజా. పక్షి రాజు సరే, ముందు పక్షి. మనస్సును పక్షిగా ఎందుకు భావించారు అంటే, పక్షి అని పిలవడం ఒక మంచి తెలుగు పలుకుబడి. తనకంటే బలహీనుడు, చేతగానివాడు, తెలివి తక్కువ వాడు ఎవడైనా ఉంటే వాడిని పక్షి అని సంబోధించడం. ఆడు పెద్ద పక్షిరా అని తేలిగ్గా మాట్లాడడం లౌకిక వ్యవహారంలో ఉంది. పోరా పక్షి అంటారు. సీతను రావణుడు అపహరించుకు తీసుకుపోతుంటే జటాయువు అడ్డుపడి రావణుడిని ఎదుర్కొన్నాడు. అప్పుడు రావణుడు, ఏరా పక్షి అదేమి వాగికొని నీవే పోదు అని చులకనగా మాట్లాడాడు. విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం. అంటే పక్షి చులకన చేసేటప్పుడు మాట్లాడే మాట. ఎందుకు మనస్సు అనే ఈ పక్షిని చులకనగా పక్షి అనాలి అంటే, ఇప్పటి వరకు శివపాదాలను ఆశ్రయించాలని తెలియక అటు ఇటు వృధా సంచారం చేస్తూ నిష్కారణంగా అలసిపోతుంది. కాబట్టి మనస్సు మరి తెలివి తక్కువదే కదా, ఎవరిని ఆశ్రయించాలో, ఎక్కడ సుఖంగా ఉండాలో తెలుసుకోలేదుగా ఇంతవరకు. అందుకని అది చేత పక్షి, మనస్సు అనే పక్షి. అయితే పక్షి తెలివి తక్కువది మాత్రమే కాదు, మంచి వైపుకు మరలితే, సక్రమమైన దారిలోకి వెళ్ళగలిగితే మనస్సు చాలా బలం కలిగింది, తెలివి కలిగింది, ఏదైనా సాధించగలిగింది. అందుకని ఒట్టి పక్షి కాదు, చేత పక్షి శిఖామణి, దానికి శ్రేష్టత్వం కూడా ఉన్నది. అందుకని ఆ మనస్సుకున్న లోపాన్ని, మనస్సుకున్న ఔన్నత్యాన్ని రెంటినీ దృష్టిలో పెట్టుకుని
చేతపక్షి శిఖామణే అని సంబోధించారు. ఇంకో చమత్కారం ఏమిటి అంటే పక్షి శిఖామణి అంటే పక్షి అంటే తెలివి తక్కువది కదా, అందులో శిఖామణి అంటే మూర్ఖ శిఖామణి, ఓ అజ్ఞాన శిఖామణి, ఎంత తెలివి తక్కువ దానివేవో మనస్సు అనే పక్షి చాలా తెలివి తక్కువది, అసలు విషయం గుర్తించలేకపోతుంది కదా అని ఓ తెలివి తక్కువ మనసా అని సంబోధన. అన్యైః అలం వృధా సంచారం త్యజ. సాధారణంగా పక్షి ఆహారం కోసం అటు ఇటు తిరిగి బాగా శ్రమ పడుతుంది. ఎక్కడ గూడు కట్టుకోవాలో తెలియక, ఈ గూడు కట్టుకోవడానికి అనువైన చోట ఇక్కడుందా అక్కడుందా అని అటు ఇటు సంచరిస్తూ ఉంటుంది. మనస్సు అనే పక్షిని అలా ఇతర ప్రదేశాల కోసం వెతకవద్దని, ఆహారం కోసం గూడు కోసం అక్కడ ఇక్కడ వృధాగా సంచారం చేయవద్దని ప్రబోధిస్తున్నారు జగద్గురువులైన ఆదిశంకరులు. పక్షికున్న ఈ లక్షణమే మనస్సుకు ఉంటుంది. మనస్సు ఏం చేస్తుంది అంటే తనకేవో సుఖాలు కావాలనుకుని, ఈ కావాలనుకున్న సుఖాల కోసం స్థిరంగా ఒక చోట ఉండలేక అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటుంది. సుఖం రావడం సంగతి ఎలా ఉన్నా ముందు అలసిపోతుంది. సుఖ సంపాదన కోసం జరిగే ప్రయత్నాలు. చంచలం హి మనఃకృష్ణ అన్నారు. మనస్సుకు నిలకడ ఉండదు. మనస్సు ఎంతో చంచలమైంది కదా. ఈ బాధ వ్యక్తం చేశాడు నరుడైన అర్జునుడు భగవద్గీతలో. చంచలం హి మనఃకృష్ణ ప్రమాది బలవత్ దృఢం. నిలకడ లేకుండా ఉంటుంది. చాలా పొరపాటు పడే లక్షణం ఉంది మనస్సుకి. మరి ఇట్లా ఉన్న మనస్సుని ఎలా అదుపులోకి తెచ్చుకోవాలి అర్థం కావటం లేదు అని వాపోయాడు పాపం అర్జునుడు గీతలో పరమాత్మ సమక్షంలో. అలా నిలకడ లేకుండా వృధాగా అలసిపోయే లక్షణం మనస్సుకు ఉంది కాబట్టి ఆ మనస్సు నిలకడ లేకుండా మేతల కోసం గూటి కోసం అటు ఇటు తిరిగి అలసిపోయే పక్షితో సమానమైంది. అందుకని అది స్థిరంగా సుఖంగా విశ్రాంతిగా ఉండేందుకు కావలసిన గూడును సూచిస్తున్నారు ఆదిశంకరులు. ఏమిటా గూడు అంటే నిత్యం శంకర పాద పద్మయుగళీ నీడే విహారం కురు. నీడే గూటిలో. ఏ గూడది? శంకర పాద పద్మయుగళీ నీడే, పరమేశ్వరుని పాద పద్మాల జంట అనే గూటిలో విహారం కురు. అక్కడుండి విశ్రాంతిగా ఉండు, అక్కడుండి విహరించుకోవాలంటే. ఎప్పుడు అంటే ఎప్పుడో కాసేపు శంకర పాద పద్మాల దగ్గర ఉండి కాసేపేటో తిరగడం కాదు. నిత్యం ఎప్పుడూ శంకరుడి పాద పద్మాల జంటను వీడకుండా ఉండాలి. పరమేశ్వర పాదారవిందయుగళమనే నీడను నిత్యము ఆశ్రయించి అక్కడ హాయిగా విహరించు ఓ చేతపక్షి శిఖామణి అంటున్నారు ఆదిశంకరుల మనస్సు. ఈశ్వరుడి పాదాలు అనే గూటిలో హాయిగా స్వేచ్ఛగా సంచరించు అంటున్నారు. పైగా ఈ ఆశ్రయించటం ఎప్పుడు ఉండాలి అంటే ఎప్పుడూ ఉండాలి. నిత్యం. కాసేపు శంకరుడి పాద పద్మాల మీద, మిగతా సమయం అంతా లౌకిక విషయాల మీద ఉంటే ఉపయోగం లేదు. ప్రారంభ దశలో ప్రాథమిక దశలో అలా ఉన్నా సర్వకాల సర్వావస్థలలోనూ మనస్సులో దైవ చింతన అలవాటు కావాలి. ఇది సాధనవశంగా భక్తులు సంపాదించుకోవాలి. అప్పుడు నిత్యం శంకర పాద పద్మయుగళీ నీడే విహారం అనేది సాధ్యం. ఎప్పుడూ పరమేశ్వరుడి పాదపద్మాల జంటను గూటిగా భావించి ఆ గూటిలో హాయిగా ఉండడం అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే నిత్యము దాన్ని అనుసంధానం చేసినప్పుడు. ఎక్కువసేపు ఎక్కడ గడిపితే మనస్సుకు అక్కడ అతుక్కునే లక్షణం ఉంటుంది. ఎక్కువసేపు పరమేశ్వర చింతనలో గడపమని అందుకోసం చెప్తున్నారు. ఎలాంటిదయ్యా ఈ గూడు? గూడు ఎప్పుడైనా ఒక చెట్టు కొమ్మ మీద ఉంటుంది. మరి ఈ గూడు పరమేశ్వరుడి పాద పద్మాలు అనే గూడు ఏ చెట్టు కొమ్మ మీద ఉందండి అంటే ఛందశాఖి శిఖాన్వితై. ఈ గూడు ఎక్కడుందో తెలుసా? వేదం అనే వృక్షానికి చివర ఉన్న చిటారు కొమ్మపై ఉంది. వేదం అనే వృక్షానికి చివరున్న చిటారు కొమ్మ ఏంటి అంటే వేద అంతమైన ఉపనిషత్తులు. సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు అని వేదం 4 భాగాలు. అందులో చివరి భాగం ఉపనిషత్తులు. కాబట్టి వేదానికి చిటారు కొమ్మ ఏమిటి అంటే వేదం ఒక వృక్షం అయితే ఆ వేదం అనే వృక్షానికి చిటారు కొమ్మ ఉపనిషత్తులే. అంటే సర్వోపనిషత్ సారమే శివపాద పద్మయుగళం. మనస్సు ప్రశాంతంగా ఉండడానికి ఉపనిషత్తులు ఒక చోటు చూపిస్తున్నాయి, ఒక చోటును ప్రతిపాదిస్తున్నాయి. ఉపనిషత్తులు ప్రతిపాదించిన చోటు ఏమిటి అంటే శివ పాదాల జంట.
శివ పాద పద్మ యుగళి. అది ఎలాంటిది అంటే ద్విజవరై సంసేవితే. ఇప్పటికే ఈ గూడు చాలా మంచిది అని తెలుసుకుని ఎన్నో పక్షులు ఈ గూట్లో నివసిస్తున్నాయి, ఈ గూటిని ఆశ్రయించి ఉన్నాయి. ద్విజవరై, మామూలు పక్షులు కాదు, బాగా శ్రేష్టమైన పక్షులు, తెలివైన పక్షులు. ద్విజులు అంటే పక్షులు. బ్రహ్మజ్ఞానం అనే 2వ జన్మను పొందిన మహనీయులు కూడా ద్విజులే. చెట్టు మీది ఈ గూటిని ఆశ్రయించుకుని ఉన్నాయి మంచి మంచి పక్షులు, తెలివైన పక్షులు, ముందు చూపు కలిగిన పక్షులు, ఇక్కడ ఉంటే సుఖం ఉంటుందని గుర్తించిన పక్షులు. అలాగే శివ పాద పద్మాల జంటను సేవిస్తున్నారు జ్ఞానులైన సద్భక్తులు. ఈ పరమశివుడి పాదాలే గూడుగా భావించి ఇక్కడ గనక ఉంటే ఇంత ఆనందం, ఇంత ప్రశాంతత ఇంకెక్కడా లభించదు, ఇది మంచి చోటు, వదులుకోకూడదని ఆ గూటిని ఆశ్రయించి ఉన్నారు జ్ఞానులైన. ఎందుకని అంటే ఈ గూడు కొన్నాళ్ళుండి కొన్నాళ్ళయ్యాక చెదిరిపోయి మళ్ళీ ఇంకో గూటి కోసం వెతుక్కోవలసిన అవసరం కలిగించే గూడు లాంటి గూడు కాదు. అందుకని తర్వాత ఏం చెప్తున్నారు అంటే శాశ్వతే శివపాదాలు అనే ఈ గూడు ఈవేళ ఉండి రేపు చెదిరిపోయేది కాదు. ఎందుకని ఇది వేదాలు అనే చెట్టు కొమ్మ మీద ఉంది. వేదాలు ఎప్పుడూ ఉంటాయి. వేద వాంగ్మయాన్ని అర్థం చేసుకుని సద్వినియోగం చేసుకుని వేద వాంగ్మయం వల్ల ఉపయోగం పొందే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉండొచ్చు, తగ్గుతూ ఉండొచ్చు. ఒకరు ఆదరించినంత మాత్రాన వేదాలకు విలువ పెరగడం, మనమేదో వేదాలను వదిలేసినంత మాత్రాన వేదాలకు విలువ తగ్గిపోవడం ఉండదు. మనకు వచ్చే ప్రయోజనాన్ని మనం పోగొట్టుకుంటున్నాం వేదానికి దూరం అయితే. మనం వేదాలను హైలైట్ చేయక్కర్లా, వేదాల వల్ల మనం హైలైట్ అవుతాం. మహర్షులు అందించిన వాంగ్మయం అంతా కూడా ఎలాంటిది అంటే వాటిని మనం ఏదో ఉద్ధరించనక్కర్లా, వాటిని ఆధారం చేసుకుని మనం ఎన్నో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి వేదాలు ఎప్పుడూ శాశ్వతం. ఆ వేదాలనే చెట్టు ఎప్పుడూ శాశ్వతం. కాబట్టి వేదాలనే చెట్టుకి చిటారు కొమ్మన ఉండే శివపాద పద్మాలు అనే ఈ జంట, ఈ గూడు, ఇది కూడా శాశ్వతమే. శాశ్వతుడైన వాడు పరమేశ్వరుడు ఒక్కడే. కాబట్టి శివపాదాలనే ఈ గూడు ఈవేళ ఉండి రేపు చెదిరిపోయేది కాదు, ఇది శాశ్వతం. ఎందుకని అంటే ఒక్కసారి ఆశ్రయం పొందగలిగితే ఇంకా దీంట్లో మార్పు ఉండదు. ఈ ఆశ్రయం శాశ్వతం. ఒక్కసారి శివపాదాలను ఆశ్రయిస్తే ఇంకా అక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. నిరంతరము శివపాదాలకు అతుక్కుంటుంది, లగ్నం అవుతుంది మనస్సు. సౌఖ్యాపాదిని. ఏమిటయ్యా దీనివల్ల కలిగే పెద్ద ప్రయోజనం అంటే ఈ గూడు జీవుడి మనస్సు అనే పక్షికి సౌఖ్యాపాదిని, హాయిగా సుఖంగా ఉండేలా చేస్తుంది, సుఖాన్ని ఇస్తుంది. అంటే మంచి నీడనిస్తుంది, చక్కటి విశ్రాంతినిస్తుంది. విశ్రాంతి ఉండి నీడ ఉంటే పక్షి ఎంత సుఖంగా ఉంటుందో మనస్సు శివుడి పాద పద్మాలనే గూటికి చేరితే అంత సుఖంగా ఉంటుంది. అసలు శివుడనే మాటకే సేద తీర్చేవాడు అని అర్థం. సేదతే ప్రాణినో ఎత్ర స శివ. శివుడు అంటేనే శాంతి ప్రదాత, సుఖప్రదాత. అలసిన జీవుడు విశ్రాంతి పొందే చోటు ఏది అంటే అది శివుడు. అందుకనే నిద్రా సమాధి స్థితి అన్నారు ఆదిశంకర్. ధ్యాన సమాధిలో ఉండి పరమేశ్వరుడు మనస్సులో ఉంటే, పరమేశ్వరుడి పాదపద్మాలు మన హృదయంలో ప్రవేశిస్తే అంతకంటే ప్రశాంతత మరొక చోట ఎక్కడా లభించేది కాదు. అందుకని నిద్రా సమాధి స్థితి అన్నారు జగద్గురువులు శివమానస పూజలు. అందుకని భగవంతుడి పాదాల వద్ద, శివుని పాదపద్మాల వద్ద భక్తుడు పొందే ఈ విశ్రాంతి, ఈ ఆశ్రయం, ఈ ఆనందం, ఈ సుఖం, ఈ ప్రశాంతత, ఈ సంతృప్తి శాశ్వతం సుమా. ఇది అంతులేని సుఖాన్ని శాశ్వతంగా ప్రసాదిస్తుంది. ఈ సుఖం అంతులేని సుఖం, సాటిలేని సుఖం. ఈ సుఖం మరో చోట లభించేది కాదు. పైగా ఈ సుఖం శాశ్వతం. ప్రాపంచిక విషయ వాసనల ప్రభావం వల్ల కలిగే ఎన్నెన్నో దుఃఖాల నుంచి విముక్తిని ప్రసాదించగలిగే ఈ గూడు సౌఖ్యాపాదిని, పరమేశ్వర పాదపద్మ యుగళం అనే గూడు. కాబట్టి ఇది సౌఖ్యాపాదిని మాత్రమే కాదయ్యా, ఖేదభేదిని, దుఃఖాన్ని కూడా పోగొడుతుంది. దుఃఖం పోవడానికి ఏమిటి మార్గం అంటే, దుఃఖం రావడానికి కారణం ఏమిటో తెలిస్తే పోవడానికి మార్గం తెలుస్తుంది. వ్యాధిని పోగొట్టాలి అంటే వ్యాధి రావడానికి కారణం ఏదో తెలుసుకుని వ్యాధి కారణానికి, వ్యాధి మూలానికి తగిన చికిత్స చేస్తే, ఔషధ ప్రయోగం చేస్తే వ్యాధి నిర్మూలించబడుతుంది. అజ్ఞానం అనే కారణంగా దుఃఖం కలుగుతుంది.
కాబట్టి శివుడి పాదాలను ఆశ్రయిస్తే అజ్ఞానం తొలగిపోతుంది, కాబట్టి దుఃఖం కూడా తొలగిపోతుంది. ఆత్మ జ్ఞాన సంబంధమైన దివ్య సుఖం అనుభవానికి వస్తే, శివుడి పాదాలను ఆశ్రయిస్తే అలా అనుభవానికి వస్తుంది. కాబట్టి ఆ సుఖం అనుభవానికి వచ్చాక సుఖ దుఃఖాలు ఉపశమిస్తాయి. మానవుడి జీవితంలో సంసార సంబంధమైన దుఃఖాలు ఉండవు, ప్రాపంచికమైన సుఖాలు కూడా ఉండవు. ఈ సుఖాలకు దుఃఖాలకు అతీతమైన ఒక దివ్య ఆనంద పారవస్యం మాత్రమే ఆ భక్తుడు అనుభవిస్తాడు. అలాంటి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి అన్ని దుఃఖాలను తొలగించి శాశ్వతమైన ఆనందాన్ని కలిగించే లక్షణం కలిగింది శివ పాద యుగళం. మనకు ఓ చక్కని మాట ఉంది, ప్రణత దుఃఖద్రావక రుద్ర అన్నారు. రుద్రుడు అంటే ఏమిటి అంటే తనను ఆశ్రయించిన వారి దుఃఖాన్ని తీసివేసేవాడు. పరమశివుడి పనే అది. ఎవరు తనను సేవిస్తారో, ఎవరు తనను ఆశ్రయిస్తారో వారి దుఃఖాన్ని తొలగిస్తాడు. అంటే దుఃఖానికి కారణమైన అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. దక్షిణామూర్తి స్వరూపుడు కదా, జ్ఞానప్రదాత కదా. కాబట్టి భక్తులకు దుఃఖాన్ని తొలగించడమే శివతత్వం, సుఖాన్ని ప్రసాదించడమే శివతత్వం. ఒక్కసారి తొలగిన ఈ దుఃఖం మళ్ళీ ఆ భక్తుడి దరి చేరదు. ఎందుకని? ఈ గూడు శాశ్వతే, ఇది శాశ్వతమైంది కాబట్టి. కనుక శివ పాదాల జంట అనే ఈ గూడు శాశ్వతమైంది, సుఖాన్ని కలిగించేది, దుఃఖాన్ని తొలగించేది. అంతేకాదు ఈ గూట్లో చేరితే ఇంకో ప్రయోజనం కూడా ఉంది అంటున్నారు ఆదిశంకరుడు. ఏమిటయ్యా ప్రయోజనం అంటే, ఓ మనస్సు అనే పక్షి, గూట్లో ఉన్నావు బానే ఉంది, మేత కావాలంటే అక్కడికి ఇక్కడికి పరిగెత్తాలిగా మధ్యలో. కానీ ఈ శివపాద పద్మాలనే గూట్లో ఉంటే మేత కూడా ఇక్కడే దొరుకుతుంది. మంచి మంచి ఫలాలు ఇక్కడ ఉంటాయి, మేత కోసం వేరే చోటుకి వెళ్ళక్కర్లా. ఏమిటి ఆ ఫలం అంటే, సుధాసారై ఫలైర్దీపితే, అమృతసారాన్ని తనలో నింపుకున్న మధుర ఫలాలు ఈ గూట్లోనే ఉన్నాయి సుమా. అమృతప్రాయమైన రుచి ఉంది ఆ ఫలాలకి. ఏమిటా ఫలాలు అంటే, గొప్ప దివ్య ఫలాలు ఉన్నాయి. మోక్షం అనే దివ్య ఫలం ఉంది, మృత్యుంజయత్వం అనే దివ్య ఫలం ఉంది. కాబట్టి ఆహారం కోసం అటు ఇటు వృధా సంచారం చేయనక్కర్లేదు ఓ మనస్సు అనే పక్షి. అమృతత్వాన్ని ప్రసాదించే మోక్షం అనే గొప్ప ఫలం, మృత్యుంజయత్వం అనే దివ్య ఫలం ఈ గూట్లో సిద్ధంగా ఉన్నది సిమా. శివుడు మృత్యుంజయుడు కదా. అది ఉపనిషత్ సుధాసారం. సుధాసారై ఫలై, ఉపనిషత్తుల సారము, అమృతప్రాయమైన దివ్య ఫలం, అదే మోక్షం, అదే జ్ఞానం. అంటే జ్ఞాన వైరాగ్యాలు ఆధారంగా మానవుడి మనస్సు అనుభవించే దివ్యమైన మోక్షమే ఈ గూటిని చేరిన భక్తుడికి లభించే అమృత ఫలం. ఎలా జరుగుతుంది అది అంటే, ఇంద్రియ నిగ్రహం ప్రసాదించి జ్ఞాన మార్గంలో నడిపించి వైరాగ్య భావనను అనుభవానికి తెచ్చి మోక్షమనే దివ్య అమృత స్థితిని మధుర ఫలంగా శంకర పాదపద్మ యుగళమనే ఈ గూటిలో అతి సన్నిహితంగా అందుబాటులోకి వస్తుంది, అందుబాటులోనే ఉంటుంది. దీపితే, పైగా మంచి వెలుతురును కలిగించేది ఆ పాదయుగళం. ఏమిటా వెలుగు అంటే, జ్ఞానం అనే కాంతి. గూట్లో చీకటిగా ఉందని దిగులు పడాల్సిన అవసరం లేదు, పరిపూర్ణమైన జ్ఞానం అక్కడ. ఆ జ్ఞానం అనే కాంతిని అనుభవిస్తాడు, ఆ వెలుగులో హాయిగా ఉంటాడు జీవుడి మనస్సు అనే పక్షి. కాబట్టి మనస్సు అనే పక్షికి మంచి గూడు శివ పాద పద్మ యుగళం మాత్రమే. సకల సౌభాగ్యాన్ని, సంపదలను, జ్ఞానాన్ని ప్రసాదించే సుఖ నివాస స్థానం. అంతేకాదు ఆ సుఖం శాశ్వత సుఖం కూడా. శాశ్వత సుఖ నివాస స్థానమే పరమేశ్వరుడి పాదపద్మాల జంట అనే ఆ గూడు సుమా. ఆత్మజ్ఞాన ప్రకాశం అనే వెలుతురు కలిగింది ఆ గూడు. మోక్షము అనే అమృత ఫలం కలిగింది ఆ గూడు. సంసార సంబంధమైన దుఃఖాలన్నింటినీ తొలగించి నిత్యము సౌఖ్యప్రదంగా ఉండేది ఆ గూడు. నిత్యము శాశ్వతంగా నిలిచి ఉండేది ఆ గూడు. ద్విజశ్రేష్ఠుల సేవలు అందుకునేది, వేదాంత శాఖలలో ఉన్నది ఆ గూడు. కనుకనే మనస్సు అనే ఓ పక్షి శిఖామణి, అటు ఇటు వృధాగా సంచరిస్తావు ఎందుకు అంటున్నారు ఆదిశంకర్. ఇప్పటి వరకు సంచరిస్తే సంచరించావు చాలే అలం. ఎందుకని అంటే దానివల్ల ఏ ఫలం లభించదు, వృధా సంచారం. ఎక్కడెక్కడో తిరిగి అలసిపోతున్నావు ఎందుకు,
ఈ ప్రయత్నంలో ఏ వేటగాడికైనా దొరికావా? ఎంత దెబ్బతింటావు? బ్రతుకు తెరువు అని ప్రారంభించి మనస్సు ఏం చేస్తుందంటే క్రమంగా బతుకు తెరువు కావలసిన దాంతో తృప్తి పడక ఇంకా సంపదలు కావాలి, విలాసాలు కావాలి, సుఖాలు కావాలి, భోగాలు కావాలని వాటి వెంట బతుకంతా పరుగులు తీస్తూ వెచ్చిస్తూ ఉంటుంది మనస్సు. సుఖం మాటలా ఉన్నా ఈ పరుగులో అలసిపోతూ ఉంటుంది. ఈ సంచారం ఏమీ తోచని మానసిక స్థితి పక్షికి ఉన్నట్టే ఈ మనస్సు కూడా ఉంది. కాబట్టి ఇది మానుకుని శంకర పాదపద్మ యుగళమనే గూటిలో విహరించు ఓ మనస్సా అంటున్నారు ఆదిశంకరులు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే బ్రతుకు తెరువే కాదు, బ్రతుకు యొక్క పరమార్థం కూడా తెలుస్తుంది అని ప్రబోధిస్తున్నారు. శివ పాదాలు అనే గూడు సుఖప్రదం. ఆ సుఖప్రదమైన శివ పాదాలనే గూటిలో హాయిగా ఉండు ఓ చేతపక్షి శిఖామణి. ఛందస్యాఖి శిఖాన్వితై ద్విజవరై సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే చేతః పక్షి శిఖామణే త్యజ వృధా సంచారం అన్యైః అలం నిత్యం శంకర పాద పద్మయుగళీ నీడే విహారం కురు. శివ పాదాలు అనే గూడు సుఖప్రదంగా ఉంటుంది కాబట్టి ఓ మనస్సు అనే పక్షి అక్కడ విహరించు. బాగుంది. శివ పాదాలు అనే గూడు ఎంత సుఖంగా ఉంటుందో, ఇక్కడ ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో వివరించారు ఈ శ్లోకం. సౌకర్యాలు ఉండడం, సుఖంగా ఉండడం మాత్రమే కాదయ్యా, అసలు ఇది ఎంత గొప్పదో తెలుసా? ఈ గూడు ఎంత వైభవం ఉందో తెలుసా? ఇక్కడ ఈ గూట్లో ఎంత వైభవం ఉందంటే, ఈ గూడు కేవలం పక్షి ఉండడానికి వీలైన చిన్న గూడు కాదయ్యా, ఒక మహారాజు నివసించడానికి వీలైన మహాసౌధం సుమా. సపరివారంగా హాయిగా ప్రశాంతంగా జీవనం సాగించడానికి, సుఖంగా ఉండడానికి కావలసిన పెద్ద సౌధమే శంకర పాద పద్మ యుగళం అని తర్వాతి శ్లోకంలో చెప్తున్నారు. 46వ శ్లోకంలో ఆదిశంకర్. కేవలం గూడు మాత్రమే కాదు, పెద్ద సౌధం. ఆకీర్ణే నఖరాజి కాంతి విభవై ఉద్యత్సుధా వైభవై ఆధౌతేపి చ పద్మరాగలలితే హంసవ్రజై ఆశ్రితే నిత్యం భక్తివధూగణైశ్చ రహసి స్వేచ్ఛావిహారం కురు స్థిత్వా మానసరాజహంస గిరిజానాథాంగ్రి సౌధాంతరే. హే మానసరాజహంస, నఖరాజి కాంతి విభవై ఆకీర్ణే ఉద్యత్ సుధా వైభవై ఆధౌతే అపి చ పద్మరాగలలితే హంసవ్రజై ఆశ్రితే గిరిజానాథ అంఘ్రి సౌధాంతరే రహసి భక్తివధూగణైః సహ నిత్యం స్వేచ్ఛావిహారం కురు. ఓ మానసరాజహంసమా, శివ పాదారవింద యుగళము అనే దివ్య సౌధంలో నిత్యము భక్తి అనే భార్యలందరితో కలిసి హాయిగా విహరించవయ్యా. ఆ సౌధం కాంతి నిండి ఉంటుంది, కావలసినంత వెలుగు ఉంటుంది ఆ సౌధం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ వెలుగు అంటే, స్వామివారి కాలి వేళ్ల గోళ్ల నుండి వెలువడే దివ్య కాంతి ఆ సౌధం అంతటా ప్రసారమై ఉంటుంది, వ్యాపించి ఉంటుంది. ఆ పాద పద్మాల నుండి వెలువడుతున్న ఆ వన్నెలతో, పద్మరాగ మణులతో, ఆ మణుల కాంతులతో ప్రకాశించే గొప్ప సౌధం. పరమేశ్వరుడి పాదాల గోళ్లు తెల్లగా ఉంటాయి, పద్మరాగమణులు ఎర్రగా ఉంటాయి. అంటే ఎరుపు తెలుపులు కలిసిన వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటాయన్నమాట పరమేశ్వరుడి పాద పద్మాల జంట. దినదినాభివృద్ధి చెందే చంద్రుని అమృత కిరణ ప్రసార వ్యాప్తి, ఆ అమృత కిరణాలు అలా వస్తుంటే అమృత కిరణాల్లో ఉన్న అమృతంతో ఆ సౌధాన్ని నిరంతరం కడుగుతూ ఉంటారు. ఓ సౌధం ఉంటే, ఓ భవనం ఉంటే దాన్ని ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి కదా. కడగడానికి ఏమిటయ్యా కావాలి అంటే అమృత జలం. ఎక్కడి నుంచి వచ్చింది? పరమేశ్వరుడు శిరస్సు మీద చంద్రుడు ఉన్నాడు కదా, అందులో అమృతం ఉంది కదా.
ఇంకా అక్కడ పరమహంసలు బృందాలు బృందాలుగా సేవిస్తూ ఉంటాయి. హంసలు సేవిస్తూ ఉంటాయి ఈ సౌధంలో, పరమహంసలు సేవిస్తూ ఉంటారు శివపాద పద్మ యుగళం అనే సౌధాన్ని. పరమశివుని పాదపద్మాల జంట జీవుడు ఆశ్రయించదగిన దివ్య సౌధం. ఎవరైనా మంచి సౌధంలో నివాసం ఉండాలి అని కోరుకుంటారు కదా, కాబట్టి జీవుడు ఏ సౌధాన్ని కోరుకోవాలి అంటే పరమేశ్వరుడి పాదపద్మాల జంట అనే సౌధాన్ని కోరుకోవాలి అని ఎవరికి చెప్తున్నారు? ఉండేది జీవుడైనా ఈ నిర్ణయం తీసుకునేది, దీని ఆచరణకు తీసుకొచ్చేది మనస్సే. మనస్సే కదా మానవుడిని నడిపించేది. అందుకని మనస్సు అనే రాజహంసకు చెప్తున్నారు, ఓ మానస రాజహంస, ఆ సౌధంలో నిత్యము స్వేచ్ఛగా విహరించు అని ఉపదేశిస్తున్నారు ఆదిశంకరులు ఈ శ్లోకం. మరి ఆ సౌధం హాయిగా స్వేచ్ఛగా విహరించడానికి ఎంతవరకు అనువుగా ఉందో వర్ణిస్తున్నారు ఆదిశంకరులు. ఆకీర్ణే నఖరాజి కాంతి విభవై, ఆ పాద పద్మాలు అనే సౌధం ఈశ్వరుడి కాలి వేళ్ల గోళ్ల తెల్లని కాంతి వైభవాల చేత అంతటా నిండి ఉన్నది. ఆ సౌధం అంతా ఏముంది అంటే ఆ కీర్ణి వ్యాపించింది. నఖరాజి కాంతి విభవై, పరమేశ్వరుడే తెల్లగా ఉంటాడు, ఆయన పాదాల గోళ్లు మరింత తెల్లగా ఉంటాయి. ఎంత తెల్లగా ఉంటాయి అంటే ఆ కాంతి మొత్తం అంతా వ్యాపించి ఉంటుంది. గోళ్లకున్న కాంతి మొత్తం పాదాలంతటా వ్యాపించి ఉంటుంది ఆ తెల్లని కాంతి. అంటే ఆ కాలి గోళ్ల నుండి వెలువడుతున్న తెల్లని కాంతులతో పరమేశ్వరుడి పాదాలు దగదగ మెరిసిపోతుంది. పైగా నఖరాజి కాంతి విభవై, నఖం అంటే గోరు అని అర్థం. నఖం అంటే మరో అర్థం కూడా ఉంది, సంస్కృత భాష యొక్క ఔన్నత్యం అది. ఖం అంటే ఆకాశం, నఖం అంటే ఆకాశాన్ని దాటి అంతగా ఆవరించి విస్తరి. ఆకాశం అంటేనే అంతటా వ్యాపించి ఉన్నది, కానీ ఆకాశం కంటే కూడా ఎక్కువగా అంతటా ఆవరించి విస్తరించి విశాలంగా ఉన్నది సుమా పరమేశ్వరుడి పాదపద్మాల జంట అనే సౌధం. అది లేనిది ఎక్కడుంది? పరమేశ్వరుడి పాదాలు లేని చోట ఎక్కడుంది? మనం గుర్తించకపోవడం మన తప్పు, కానీ పరమేశ్వరుడి పాదాలు ఎక్కడైనా సిద్ధంగానే ఉంటాయి. కాబట్టి అంతటా విస్తరించి ఉన్నది ఆ పాదాల సౌధం. అంటే ఇంద్రియాతీతమైన మనస్సులో ఉన్న వెలుగే స్వామి పాదాల సన్నిధి సుమా, ఆ పాదాలే ఈ సౌధము సుమా. ఆకీర్ణే అన్నారు మొట్టమొదటే, అంటే బాగా విస్తరించి ఉన్న సౌధం అన్నమాట. గాలి వెలుతురు బాగా వచ్చే విధంగా నిర్మించబడింది, ఎందుకని విశాలంగా ఉంది. శివ పాదపద్మ యుగళం తన్ను ఆశ్రయించిన భక్తుల మనస్సులో విశాలమైన భావాలను కలిగిస్తుంది. అంటే సంకుచిత భావాలు లేకుండా మనస్సు విశాలంగా ఉండేలాగా చేస్తుంది. అంటే మనస్సుకు మంచి మంచి భావాలను కలిగిస్తుంది, స్వార్థ బుద్ధి లేకుండా చేస్తుంది, అందరినీ తనవాళ్లుగా దర్శించగలిగిన సంస్కారాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఆకీర్ణే అనేది సౌధానికి వర్తిస్తుంది. ఆ సౌధంలో నివసించే భక్తుడి మనస్సుకు రాబోయే లక్షణాన్ని కూడా సూచిస్తుంది. ఉద్యత్సుధా వైభవై ఆధౌతే, ఉద్యత్సుధా వైభవై. చంద్రుడు ఉన్నాడు, శుక్లపక్షంలో రోజు రోజుకి పెరుగుతూ ఉంటాడు. ఆ చంద్రుడి కాంతి పెరుగుతూ ఉంటుంది, చంద్ర కిరణాల వైభవం పెరుగుతూ ఉంటుంది, ఆ చంద్రుడిలో నుంచి వచ్చే అమృతం పెరుగుతూ ఉంటుంది. శివుడి జటాజూటంలో ఉన్న చంద్రుడి మించి అమృతం కిందికి జాలువారుతోంది పరమేశ్వరుడి పాదాల మీద. నిరంతరము ఆ అమృత జలం శివుడి పాదాలను ప్రక్షాళనం చేస్తోంది. ఆ పాదాలనే సౌధాన్ని ఈ అమృత జలం కడుగుతోంది. శివ పాద ప్రక్షాళనం వల్లే బహుశా అది అమృతమైందేమో అని ఆదిశంకరుల అభిప్రాయం. చంద్రుడి లోపల ఉన్నది మామూలు నీరేనయ్యా, శివుడి పాదాలు ఎప్పుడైతే కడిగేందుకు ఉపయోగపడిందో అది అమృతంగా మారిపోయింది. శివపాద స్పర్శ సోకితే మామూలు జలం అమృతం అవుతుంది సుమా. అందుకే శివాభిషేకం చేసిన ఆ తీర్థము మృత్యుంజయత్వాన్ని ప్రసాదిస్తుందన్న విశ్వాసం లోకంలో అందుకోసం ఏర్పడింది. అందుకని ఉద్యత్సుధా వైభవైరాధౌతే, అలా ఉండి కూడా అపిచ పద్మరాగలలితే, చాలా చమత్కారమైన మాట చెప్పారు ఇక్కడ ఆదిశంకర్. పరమేశ్వరుడి పాదాలు అనే పద్మరాగ మణుల వలె ఎర్రని కాంతితో ప్రకాశిస్తున్నాయి పరమేశ్వరుని పాదాలు. ఎలా ఉన్నాయంటే పద్మరాగ మణుల్లో ఉన్నాయి. పద్మరాగ మణులు ఎర్రగా ఉంటాయి. ఇదేమిటండి, ఇందాక తెల్లగా ఉన్నాయన్నారు కదా, ఇప్పుడు ఎర్రగా ఉన్నాయంటారేమిటి? కనుక శివ పాదాలనే సౌధం పద్మరాగ లలితం, అంటే పద్మరాగ మణులతో కూర్చబడి అందంగా ప్రకాశిస్తుంది. పాదపద్మాల కాంతి సంపదతో అందంగా ఉన్నది.
ఇలా ఎందుకు చెప్పారు అని ఆలోచిస్తే, శివపాదం తెల్లగా ఉంటుంది, అమ్మవారి పాదం ఎర్రగా ఉంటుంది. రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహ వందే గురు పదద్వంద్వం అని సంప్రదాయంలో గురువును శివుడుగా భావించినప్పుడు, ఆ శివుడు అర్ధనారీశ్వరుడైనప్పుడు అమ్మవారి పాదం ఎర్రగా ఉంది, అయ్యవారి పాదం తెల్లగా ఉంది. ఇలా ఉన్న అర్ధనారీశ్వరుడైన పరమేశ్వరుడే జ్ఞాన ప్రదాతగా శివపార్వతులు ఇద్దరూ కలిసి వచ్చి గురువుగా వచ్చారు అనే భావం మన సంప్రదాయంలో గురుస్థుతిలో మనకు కనపడుతుంది. అందుకని వందే గురు పదద్వంద్వం అవాంగ్మానసగోచరం, అది మాటలకు మనస్సుకు అందేది కాదు. ఆ గురుపాదాలు ఎలా ఉంటాయి అవి అంటే, రక్త శుక్ల ప్రభామిశ్రం, రక్త ఎర్రని రంగు, శుక్ల తెల్లని రంగు. పరమేశ్వరుని పాదాలు తెల్లగా ఉన్నాయి, ఆ గోళ్లు తెల్లగా ఉన్నాయి, తెల్లని కాంతి వ్యాపిస్తోంది పాదాలంతా. పైగా పైనుంచి అమృత కిరణ స్పర్శ కూడా పడుతోంది. అమృత కిరణుడైన చంద్రుడు పరమేశ్వరుడు జటాజూటం నుంచి ఆ అమృత రసాన్ని ప్రవహింపజేస్తున్నాడు, పాదాలు నిత్యము కడుగుతున్నాడు, మరింత తెల్లగా ఉన్నాయి పాదాలు. మరి ఎర్రదనం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, పక్కన ఉన్నది అమ్మవారు కాబట్టి ఒక పాదం తెల్లగా ఉంది, ఓ పాదం ఎర్రగా ఉంది. ఈ ఎర్రని అమ్మవారి పాదంలో నుంచి వస్తున్న ఎర్రని కాంతి పద్మరాగమణుల కాంతిలా ఉంది. అందుకని రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహానర్. కనుక శివపాదాలు అనే ఆ సౌధం పద్మరాగ లలితం, అంటే పద్మరాగమణులతో కూర్చబడి అందంగా ప్రకాశిస్తోందయ్యా. ఓ పక్కన తెల్లగా ఉంది, మరో పక్కన ఎర్రగా కూడా ఉంది. ఎరుపు తెలుపులు కలిసిన అద్భుతమైన సమ్మేళన సౌందర్యం అక్కడ కనపడుతోంది. పాదపద్మాల కాంతి సంపదతో, పాదపద్మాల కాంతి గొప్ప సంపన్నమై రక్తశుక్ల ప్రభా మిశ్రమమై ఎంతో అందంగా ఉంది. అంతేకాదయ్యా, ఈ పాదాలంత తేలికైనవి కాదు. వీటి విలువ గుర్తించి ఇప్పటికే ఎందరెందరో గొప్ప గొప్ప హంసలు ఇక్కడ నివసిస్తున్నాయి, ఈ పాదాలను ఆశ్రయించాయి. పరమేశ్వరుని పాదాలను హంసల గుంపులు ఆశ్రయించాయి. హంసలు గుంపులు గుంపులుగా వచ్చి ఆశ్రయిస్తున్నారు పరమేశ్వరుని పాదాలను. హంసౌరజైరాశ్రితే, ఈ సౌధంలో ఎన్నో హంసలు నివసిస్తున్నాయి, హాయిగా ఉందని ఈ పరమేశ్వరుడి పాదాలు అనే సౌధంలో. హంసలు అంటే మనం చాలా పర్యాయాలు శివానంద లహరి యోగీశ్వరుడు ఆశ్రయించి ఉన్నారు ఈ పరమేశ్వరుడి పాద పద్మాలు అనే ఈ సౌధాన్ని. కాబట్టి పద్మాలను హంసల సముదాయం ఆశ్రయించి ఉంటుంది. కాబట్టి పరమేశ్వరుడి పాద పద్మాలను ఈ సౌధాన్ని పరమహంసలు ఆశ్రయించి ఉన్నాయి. అంటే అక్కడికి ముందుగా చేరిన పరమహంసల ద్వారా మనం కూడా అక్కడికి వెళితే వాళ్ళు ఇంకా ముందే చేరారు. అంటే ఓ భక్తుడు కొత్తగా భక్తుడైతే అంతకు ముందే భక్తి భావంలో ఉన్న మహనీయుల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు, ఎన్నో నేర్చుకుంటాడు, మరింత భక్తి భావం పెంపొందడానికి అవకాశం ఉంటుంది. అందుకే మన సంప్రదాయంలో నీ పాద కమల సేవయు అని చెప్పి ఆగిపోకుండా నీ పాదార్చకులతోడి నెయ్యమును, భక్తులైన వారితో, ఇదే చింతన కలిగిన వారితో, నిరంతరం దైవ చింతన చేసే స్వభావం కలిగిన వారితో తరచుగా సంభాషిస్తూ ఉంటే, వారితో మైత్రిని పాటిస్తే వారి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. వారి వల్ల ప్రభావితులై వీరు కూడా మంచివారుగా మారడానికి అవకాశం. కాబట్టి ఆ సంగతి చెప్తున్నారు. ఈ సౌధంలో ఇప్పటికే పరమహంసలు ఇదివరకే ఈ సౌధాన్ని ఆశ్రయించుకుని ఉన్నారు సుమా. హంసౌవ్రజైరాశ్రితే. అంతేకాదు, నిత్యం భక్తివధూగణైశ్చ. ఏ గొప్ప సౌధంలో నివసించే ప్రభు అయినా ఒక్కడే ఉంటాడా? పరివారంతో ఉంటాడు. ముఖ్యంగా భార్యతో ఉంటాడు. ఆయన బాగా సంపన్నుడు కాబట్టి, ఒక మహారాజు కాబట్టి, ఒక జమీందారు కాబట్టి, ఒక సంస్థానాధీశుడు కాబట్టి చాలా మంది భార్యలు ఉండొచ్చు. భార్యలందరూ అతనితో పాటే ఉంటారు. అలాగే శివ పాదాలు అనే దివ్య సౌధంలో ఓ మనస్సా, నువ్వు కూడా వధూగణాలతో నీ భార్యలందరితో కలిసి ఉండు. ఆ భార్యలు ఎవరో తెలుసా? భక్తి అనే భార్యలు. భక్తి ఒకటే కదండి, ఇంతమంది భార్యలు బహువచనం ఎందుకు అనిపిస్తున్నాడు. భక్తి భావం ఒక్కటే అయినా ఆ భక్తి భావం వ్యక్తమయ్యే తీరు, భక్తి కలిగిన వాళ్ళు అనుసరించే పద్ధతులు రకరకాలుగా ఉంటాయి. ఒకరు పూజ, ఒకరు అభిషేకం, ఒకరు ప్రదక్షిణం, ఒకరు పారాయణం, ఒకరు నామ జపం, ఇలా రకరకాల మార్గాలు ఉంటాయి. అసలు మనకు నవవిధ భక్తులు ఉన్నాయి మన సంప్రదాయంలో. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని ప్రహ్లాదుడు వీటి వివరాలన్నీ భాగవతంలో చెప్పాడు.
ఇన్ని రకాల భక్తి మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఏ భక్తి మార్గమైనా భక్తుడి మనస్సు అనుసరించవచ్చు. రామకృష్ణ పరమహంస జీవితాన్ని మనం పరిశీలిస్తే ఒకే సందర్భంలో రామకృష్ణ పరమహంస గారి మనస్సులో, ఆయన ప్రవర్తనలో రకరకాల భక్తి భావాలు, అదే సమయంలో స్మరణ, అదే సమయంలో అర్చన, అదే సమయంలో వందనం, అదే సమయంలో దాస్యభావం ఉన్నట్టుగా కనపడుతుంది. కాబట్టి ఒకే సమయంలో ఆ మనస్సులో భక్తి అనేక రకాలుగా కూడా ఉండొచ్చు. ఆ భక్తి యొక్క విశేషాన్ని బట్టి, ఆ భక్తి ఎంతగా ఉంది అనే దాన్ని బట్టి అది ఉంటుంది. అందుకని హంసవ్రజైర ఆశ్రితే అని ముందు చెప్పారు. ఎందరో పరమహంసలు ఇప్పటికే అక్కడ ఉన్నారు కాబట్టి ఆ పరమహంసలతో చేరి నువ్వు కూడా నీ మనస్సులోని అనేక రకాల భక్తి భావాలతో కలిసి మరింత నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకని సత్సాంగత్యం వల్ల సత్ఫలితం ఉంటుంది. కాబట్టి నీ పాదార్చకులతో జరిగే నయ్యము ఈ సత్సాంగత్యము నిస్సంగత్వాన్ని ప్రసాదిస్తుంది. సత్సంగత్వే నిస్సంగత్వం. కాబట్టి భక్తుడి మనస్సు నవవిధ భక్తి మార్గాలలో ఒక్కొక్కసారి ఒక్కొక్క భక్తి మార్గాన్ని అనుసరిస్తూ పరమేశ్వర పాదపద్మాలనే సౌధాన్ని ఆశ్రయించి ఉంటాయి. కాబట్టి ఈ నవవిధ భక్తులే కాకుండా మనం భాగవత పురాణం లాంటి వాటిని పరిశీలిస్తే ఈ 9 చేరని మరికొన్ని భక్తి మార్గాలు ఉన్నాయి. మధుర భక్తి, పరమేశ్వరుణ్ణే భర్తగా భావించడం. వైరభక్తి, పరమేశ్వరుడితో పైకి వైరం ఉంటుంది. రావణుడు హిరణ్యకశిపుడు వీళ్ళకి పైకి వైరం, కానీ లోపల భక్తి. వైరము వైరమే పైకి భక్తి సమగ్రములోన కావునన్ అంటారు చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారు వైరభక్తి అనే కావ్యం. వైరము వైరమే పైకి వైరమే, కానీ భక్తి సమగ్రములోన అతడికి కూడా తెలియనంత లోతుగా లోపలెక్కడో భక్తి దాగి ఉన్నది. పైకి వైరభావంగా అది వ్యక్తం అవుతుంది. కాబట్టి వైరభక్తి, ఈ వైరభక్తిని కూడా భాగవతం పరిచయం చేసింది. వైరానుబంధనంబున చేరిన చందంబురను విష్ణు చిరతర భక్తిని చేరగరాదని తోచును నా మనమున అంటాడు భాగవతం. అలాగే వాత్సల్య భక్తి, యశోదాదేవి భగవంతుణ్ణి బిడ్డగా భావించి వాత్సల్యాన్ని చూపించింది. వాత్సల్య రూపంలో ఉన్న భక్తి. ఇలా భక్తి ఎన్నో విధాలుగా ఉంటుంది. కాబట్టి భక్తి ఒక్కటే అయినా కూడా ఆ భక్తిలో ఎన్నో పద్ధతులు ఉన్నాయి. కాబట్టి భక్తి వధూ గణైశ్చ వీటితో కలిసి ఇక్కడ ఎలా ఉంటాడు ఈ సౌధంలో ఈ మనస్సు ఎలా ఉంటుంది అంటే రహసీ, ఏకాంతంగా ఉంటుంది, రహస్యంగా ఉంటుంది. అంటే సౌధంలో విహరించే సంపన్నుడు తనకు నచ్చిన భార్యలలో ఒక్కొక్క మారు ఒక్కొక్కరితో, ఒకే మారు ఎందరితోనో ఉంటాడు. కానీ అది ఇతరులకు తెలిసే అవకాశం లేదు. ఆయన ఏకాంతంలో ఉంటాడు, రహస్యంగా ఉంటాడు. అలాగే భక్తుడి మనస్సులో ఎప్పుడు ఏ ఏ భక్తి మార్గాలు ఉంటున్నాయో పైకి మామూలుగానే ఉంటాడు. మనస్సు నవవిధ భక్తుల్లో ఏదో ఒక భక్తి మార్గాన్ని లేదా కొన్ని రకాలైన భక్తి మార్గాలను అనుసరిస్తూ ఉన్న విషయం ఇతరులకు తెలిసే అవకాశం. భక్తుడు మనందరిలో మన మధ్య ఉంటాడు. మనం ఏదో లౌకిక విషయాలు పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటాం. అతను కూడా మన మధ్యలో ఉంటాడు, మన మాటలు వింటున్నట్టే ఉంటాడు. అప్పుడప్పుడు సమాధానం కూడా చెప్తే చెప్పవచ్చేమో, కానీ మన మధ్య మనతో ఉన్నట్లే ఉంటూ ఆ భక్తుడు మాత్రం నిరంతరం భగవంతుడి పాదాల మీద లగ్నమైన మనస్సును కలిగి ఉంటాడు. ఆ రహస్యం మనకు తెలియదు. మన మధ్యలోనే ఉన్నాడుగా, మనలాంటి వాడే కదా అని అనుకుంటూ ఉంటాం. లోపల తన ఆరాధ్య దైవాన్ని గురించిన చింతన మాత్రమే అలా నిరంతరం కొనసాగుతూ ఉంటున్నది. అందుకని ఈ భక్తి రహసీ. మనస్సు శివపాద పద్మాల యందు విహరించడం రహస్యంగా జరిగే విషయం సుమా. అంతర్ముఖత్వం అనేది రహస్యంగానే ఉంటుంది. బహిర్ముఖం బయటికి కనపడుతుంది. భక్తి అనేది అంతర్ముఖ సాధనే కానీ బహిర్ముఖమైన ప్రదర్శన కాదు. అది లోపల జరిగేది. బయట జరిగేవన్నీ కూడా లోపల జరిగే స్థితిని ప్రసాదించడానికి మార్గాలు తప్ప అసలు భక్తి భావం ఉండవలసింది లోపలే. దానికి ప్రక్రియలతో పనిలేదు. ఈ ప్రక్రియలన్నీ సత్కర్మలుగా, సత్సంప్రదాయాలుగా ఆ స్థిరత్వం కుదరడానికి మార్గాలు మంచివి. ఆ మార్గాన్ని ఇచ్చేవిగా ఉన్నాయా లేదా ఎప్పటికప్పుడు భక్తుడైన వాడు తన్ను తాను పరిశీలించుకుంటూ. అందుకని రహసీ అన్న రహస్యంగా, ఏకాంతంగా ఇలా స్వేచ్ఛా విహారం కురు. ఓ మనస్సా, శివపాద సన్నిధిలో స్వేచ్ఛగా విహరించు ఓ మనస్సు అనే రాజహంస, మానస రాజహంసమా. అప్పుడు నీకు కలిగే ఆనందం అంతులేనిది, అడ్డులేనిది, అపారమైనది కదా. ఈ ఆనందం ఇతర అపేక్షలతో, ఆధారాలతో పని లేకుండా ఉంటుంది. కాబట్టి ఇది స్వతంత్రమైంది. కనుక స్వేచ్ఛా విహారం కురు. ఇతరులను ఆశ్రయించాల్సిన పని లేదు.
స్థిత్వా అలా నిలకడగా ఉండి మానస రాజహంస శివపాద పద్మ సౌధంలో నిలకడగా నిలిచిన ఓ మానస రాజహంస నువ్వు గిరిజానాథాంఘ్రి సౌధాంతరే పార్వతీపతి అయిన పరమేశ్వరుడి పాదాలు అనే సౌధంలో స్వేచ్ఛగా విహరించు. స్వేచ్ఛా విహారం కురు. ఇక్కడ పద్మరాగ లలితే అని తెల్లగా ఉంటూ కూడా ఎర్రగా ఉంది అని చెప్పారు కాబట్టి అంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరి పాదాలు అనమాట అవి. అందుకని ఇక్కడ గిరిజానాథాంఘ్రి సౌధాంతరే శివుడు అని మాత్రమే అనకుండా పార్వతీపతి అంటున్నారు. పరమేశ్వరుడు ఎప్పుడు ఒక్కడుగా ఉండడు, సగం అమ్మవారు ఉంటుంది అనమాట. అది కొన్నిసార్లు అమ్మవారుగా కనపడుతుంది, కొన్నిసార్లు అయ్యవారుగా మాత్రమే కనపడుతుంది. సౌందర్య లహరిలో ఈ శంకరులే చమత్కారంగా అన్నారు, అసలు అయ్యవారు కనపట్టలేదమ్మా, రెండో సగాన్ని కూడా నువ్వే ఆక్రమించుకున్నట్టుగా అనిపిస్తోంది అన్నారు. వాళ్ళిద్దరికీ అభేదం. కాబట్టి ఆకీర్ణే నఖరాజి కాంతి విభవై ఉద్యత్సుధా వైభవై ఆధౌతే చ పద్మరాగలలితే హంసౌవ్రజై ఆశ్రితే నిత్యం భక్తివధూగణైశ్చ రహసి స్వేచ్ఛా విహారం కురు. స్థిత్వా మానస రాజహంస గిరిజానాథాంఘ్రి సౌధాంతరే అని మానస రాజహంసకు పరమేశ్వరుడి పాదపద్మయుగళమనే సౌధంలో స్వేచ్ఛగా విహరించు, సుఖంగా ఉండు అని చక్కని ప్రబోధాన్ని చేస్తున్నారు. అంటే నిరంతరము మనస్సు పరమేశ్వరుడి పాదపద్మాలు అనే సౌధంలో ఉంటే, మనస్సు అనే పక్షి నిరంతరం పరమేశ్వర పాదపద్మాలు అనే గూటిలో ఉంటే దాన్ని పరమేశ్వర ధ్యానం అంటారు. ఆ పరమేశ్వర ధ్యానం చేసుకోమని భక్తులందరికీ చక్కని ప్రబోధాన్ని జగద్గురువులైన ఆదిశంకరులు అందిస్తున్నారు. మరి పరమేశ్వర ధ్యానం ఎంతటిది, ఎటువంటిది, ఆ ధ్యానం ఎలా సాగుతుంది, ఆ ధ్యానం చేసినప్పుడు భక్తుడికి కలిగే దివ్య ఆనంద పారవస్య స్థితి ఎలా ఉంటుంది అనేది తరువాతి శ్లోకాలలో ఆదిశంకరులు ముచ్చటించారు. ఆ విశేషాన్ని వచ్చే వారం తెలుసుకుందామని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళ. పరమేశ్వర తత్వాన్ని తెలుసుకుంటున్నటువంటి ఈ క్రమంలో అపురూపమైనటువంటి ఆదిశంకరుల వారి శివానంద లహరిలో శ్లోకాలను అర్థ తాత్పర్యయుక్తంగా అనేక గ్రంథాల నుంచి సమన్వయం చేస్తూ మన మానసిక గుహలో అంతర్వర్తిగా పరమేశ్వరుడు ఉండాలి అనేటువంటి ఒక మహత్తరమైన ఆలోచనకు బీజాలు వేసినటువంటి శంకర భగవత్పాదుల వారి శివానంద లహరిని అద్భుతంగా అందిస్తున్నటువంటి మాన్యులు మిత్రులు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా పెద్దలు ఉన్నారు, వారు ఎవరైనా గంట లక్ష్మణరావు గారు సార్. సార్ లక్ష్మణరావు సార్ ఉన్నారా? ఉన్నారు. గంట లక్ష్మణరావు గారు మాట్లాడలేదు. గంట లక్ష్మణరావు గారు అన్మ్యూట్ కాలేదా సార్? సార్ నమస్కారం, మాట్లాడండి. నమస్కారం. స్పందించండి. శ్రీమన్నారాయణ గారికి అనేక నమస్సులు. శివానంద లహరిలో ఆదిశంకరాచార్యులు చెప్పిన వాటిని అనేక ఉదాహరణలతో, ముఖ్యంగా మనస్సు పక్షి అనేటువంటి పోలికను చాలా తక్కువ మంది చేస్తారు. మనస్సును కోతి అని, గుర్రం అని, ఇంకొకటని చేస్తారు. కానీ ఆదిశంకరులు ఒక ఉదాత్తమైన పోలికను చెప్పినారు, పక్షి అని. అంటే శ్రీమన్నారాయణ గారు చెప్పినట్లుగా లౌకికంగా పక్షి అనేది ఒక తక్కువగా చేసే మాట అయినప్పటికీ కూడా పక్షి అనేది ఒక ఉదాత్తమైన పోలికనే, కోతి కంటే గుర్రం కంటే అని నేను అనుకుంటాను. అట్లాంటి ఒక ఉదాత్తమైనటువంటి పోలికతో ఆ పోలికను వదిలిపెట్టకుండా మొత్తం శ్లోకము నిండా కూడా పక్షికి ఏవి అనుకూలంగా ఉంటాయో వాటన్నింటినీ చూపించిన. అందుకని ఇదివరకే ఉన్న పక్షులు అక్కడ ఉన్నాయి. సత్సంగత్వే నిస్సంగత్వం ఇట్లాంటివి, అటు ఆ జ్ఞానానికి సంబంధించినవి, వేదోపనిషత్తులకు సంబంధించినవి, కల్పవృక్షంలో నుంచి పద్యాలు, చాలా విశేషాలు వారు జోడించి తెలియజేసినారు. ఆదిశంకర్ల వారి ఒక శ్లోకానికి ఇంత విస్తృతమైనటువంటి గొప్ప వ్యాఖ్యానాన్ని అందించినటువంటి శ్రీమన్నారాయణ మూర్తి గారికి అనేక నమస్సులు. నేను ఇవాళ మొదటిసారి విన్నాను. ఇంతకాలంగా నాకు
మా కుందావద్దల వారు పెడుతున్నారు, కానీ నేను వేరే చోట ఉన్న కారణంగా, నాకు సమయం అనుకూలించని కారణంగా నేను వినలేదు. ఇవాళ ఎట్లయినా విందామని విన్నాను. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. శివానంద లహరి శ్లోకంలో నుంచి చాలా అద్భుతంగా మీరు వ్యాఖ్యానించినారు. ప్రతి పదములోని విపులార్థాలు, విశేషార్థాలు, సంస్కృత పదానికి ఉండే విశేషార్థాలు, ఇట్లాంటివన్నీ చాలా గొప్ప విషయాలు తెలియజేసినారు. అయ్యా నమస్కారాలు అనేక. ధన్యవాదాలు సార్. సార్ గంట లక్ష్మణరావు గారు గత 10 మాసాలుగా రామాయణ కల్ప వృక్షం అంటే పద్యాలు పాడగలిగే వాళ్ళ చేత పద్యాలు పాడించి కావ్యగానం చేయించి తను విశేషమైనటువంటి వ్యాఖ్య చేస్తున్నారు. సోమవారం, మంగళవారం, బుధవారం వారి మా కల్పవృక్ష వ్యాఖ్య చాలా 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 బాగుంటుంది. మాలాంటి వాళ్ళకి చాలా తెలియని విషయాలు చాలా తెలియజేస్తున్నారు. అయ్యా లక్ష్మణరావు గారు, మీరు ఈరోజు రావడము, మీరు స్పందించడం చాలా సంతోషంగా ఉంది. సరే, ఈరోజు నాకు కూడా చాలా విషయాలు ఇట్లాంటివి వినటం వల్ల చాలా విషయాలు నేర్చుకుంటున్నాను, తెలుసుకుంటున్నాం. చాలా గొప్ప అవకాశం, అదృష్టం. అయ్యా నమస్కారం. సరే, ఈరోజు కార్యక్రమాన్ని కృష్ణతో ముగించుకుందాం. నన్ను కన్గోదయసేయవే యదుపతి, నన్ను కన్గోదయసేయవే యదుపతి, నవ్యాంబుదఛాయతో వినదద్వేణుగుతో దరస్మితముతో విప్పారు కందోజితో ప్రణతోద్ధారక పాదపల్లవపుటి బాలార్క తేజస్సుతో వనవీథుల్ చెరించు వేళ శృతి దీపా గోపికా వల్లభ. నమస్కారం.